తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఎలక్షన్స్ మళ్ళీ వచ్చినాయి, అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎట్లుండిపోతుంది ఈసారి పోటీ? ఇక్కడ పోటీ బీజేపీ కాంగ్రెస్కే పోటీ ఉంటుంది, టీఆర్ఎస్కు పోటీ ఉండదు. టీఆర్ఎస్ ఎక్కడికో వెళ్ళిపోయింది కింది స్థాయికి. అంటే వాళ్ళ ఒక అవినీతి కుంభకోణాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఏమున్నా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది. కోమాసి శ్రీనివాస్ మనోడర్కు బీఆర్ఎస్ లో ఉన్నారు. అలాగే అర్జునపతి గడ్డవంశీ యువకుడు, అంటే ఆయనకి రాజకీయ అనుభవం లేదు. బట్ పబ్లిక్ వీళ్ళిద్దరిని ఎందుకు చూస్తారు చెప్పండి? మొన్నటి వరకు ఆయన కూడా బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తే కదా, బీజేపీ అభ్యర్థి. అంటే మోడీ ప్రభావం ఉంది కాబట్టి దేశం లోపల 370 ఆర్టికల్ కానివ్వండి, జాతీయవాదం మీద ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, రామజన్మభూమి ఉద్యమం కానివ్వండి, సమాజానికి పనిచేసేటువంటి ఒక విషయాలు చాలా చురుకుగా ఆయన ప్రపంచంలో పేరు ఉండేలా మన భారతదేశానికి ఒక వన్నె తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి. మోదీ కానీ తెలంగాణలో మోదీ ఉంటుందండి, ఉంటుంది. కానీ దీనికి టఫ్ కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ ఖచ్చితంగా. అతను యువకుడు కదా, వంశీ అనే అతను. బట్ అతని వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, లేదంటే పార్టీని చూసి కానీ వాళ్ళ ఫ్యామిలీని చూసి కానీ ఓటేస్తారా? వాళ్ళ తాత చేసిన అటువంటి ఒక కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఆయన ప్లస్ అవుతుంది. ఆ మోడీ పనులతోటి గోమా శ్రీనివాస్ గారికి అనుకూలంగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కొప్పురేశ్వర్ ఎవరైతున్నారో మీ సింగరేణి కార్మికుడే, ఈ గోదావరి ఖనికి సంబంధించిన వ్యక్తే. బట్ అతన్ని చూడరా ఇక్కడ పబ్లిక్? అంటే ఆయన చూసే ఎన్నిసార్లు ఆయన గెలిపించారు. ఒక మంత్రిగా అందరూ ఆకాంక్షించి ఆయనను గెలిపించుకున్నారు. ఆయన వ్యక్తిత్వం మంచిదే. కాకపోతే ఏంటంటే పార్టీ పరంగా ఇప్పుడు మొత్తం వెనకబడిపోయింది బీఆర్ఎస్. అది టీఆర్ఎస్ అయినాక దానికి ఒకటి అది శాపం అయిపోయింది. కాబట్టి వాళ్ళ పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఒక లోపాలు బయటకు రావడం వల్ల ఈయనకు నష్టం జరుగుతుంది. అది మీరేమంటారు? సేమ్ ఇప్పుడు వాస్తవానికి మోడీది అనేది ఉన్నది, ప్రపంచ దేశాలలో వాల్యూగా ఉన్నది ఆయన కాబట్టి ఇంత దేశభక్తి ఉన్నది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ వాతావరణం బట్టి చూస్తే వంశీగానే వాళ్ళ తాతది కొంచెం ఉంటుంది ఎఫెక్ట్. కాక వెంకటస్వామి కాన్సెషన్ ఇవన్నీ ఏరియాలో కొన్ని సేవ చేసినవి ఉన్నాయి ఆయన, దానివల్ల కొంచెం ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన పరిస్థితి ఈ యొక్క పార్లమెంట్ లో. కానీ అంత అనుకున్నంత ఈజీగా ఉండదు, మోడీది అభావం అయితే ఉంటుంది కొంచెం. ఇక్కడ పార్లమెంట్ మనకి అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కేవలం 80,000 ఓట్లు లోపే వచ్చినాయి 7 నియోజకవర్గాల్లో. కానీ అట్ ద సేమ్ టైం ఇంత మెజారిటీ వస్తుందా అంటే దాదాపుగా 6.5 లక్షలు 7 లక్షల వరకు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంటే వీటిని దాటి బీజేపీ ముందుకు రాగలుగుతుందా అని? మోడీ దాని వల్ల రాగలుగుతుంది. ఇక్కడ ఏంటంటే మోడీ ఎఫెక్ట్ అనేది బాగున్నది ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అభ్యర్థి కొంచెం మంచిగా ఉంటే అయిపోతుండే, కొంచెం మా బీజేపీ అభ్యర్థి మంచిగా ఉంటే ఈసారి అల్కా గెలిచే అవకాశం. అదే ఒకవేళ అభ్యర్థి కరెక్ట్ గా ఉంటే ఈజీగా అంటే ఓటర్ల దగ్గర ఉన్నది. కానీ ఇప్పుడు అభ్యర్థులను బట్టి బ్యాలెన్స్ ఉన్నది. లోకల్ క్యాండిడేట్ కాదు, బీజేపీ క్యాండిడేట్ లోకల్ కాదు. మోదీ మాన్యం బాగుంది, ప్రపంచవ్యాప్తంగా బాగుంది. మోదీ మాన్యం ఫుల్ ఉన్నది. పార్లమెంట్ స్థానాలు 400 కంప్లీట్గా వస్తాయి, 400 కంప్లీట్ వస్తాయి. మోడీ మాన్యం బాగుంది, రామ మందిరం బెస్ట్ అయింది, అన్ని కంప్లీట్ బాగా చేసిండు. మనం ప్రధానంగా చూస్తే బీజేపీ ఏదైతుందో బీజేపీ మతతత్వ పార్టీ కొన్ని ఆయన హిందూ మతానికే సపోర్ట్ చేస్తుంది, మిగతా వాళ్ళు రానేదని ఒక చర్చ జరుగుతూ ఉంది. కొందరు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా దీనిపైకి చెబుతా ఉన్నారు, మమ్మల్ని గెలిపించండి అని చెప్తున్నారు. అంటే అట్లా అనుకుంటే అది తప్పండి. మోదీ గారు తీసుకున్న నిర్ణయం త్రిపుల్ తలాక్ ఎవరికి లాభం జరిగింది? ముస్లిం లాభం జరగలేదా? కామన్ సివిల్ కూడా ఎవరికి లాభం జరుగుతుంది? దేశంలో ఉన్న ప్రజలందరికీ లాభం జరుగుతుంది కదా. సిఏబీలు ఎవరికి లాభం జరుగుతుంది? ముస్లింలు కూడా ఇక్కడ పౌర పట్టా తీసుకొని నివసించాల్సిందే కదా. అందరం కూడా అన్నదమ్ములా కలిసి ఉండాలని ఆయన కోరుకునేది. మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ ఒక్క మతం కోసం కాదు కదా. రిజర్వేషన్లు కూడా అనుకూలంగా చేసిండు. ఏబిసిడి వర్గీకరణ వాళ్ళు ఎన్నో ఏళ్ళకెళ్ళి వాళ్ళు మన ఏబిసిడి వర్గీకరణ కోసం దళితులు పోరాటం చేస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా మోదీ గారు రిజర్వేషన్ కూడా కల్పిస్తాను. రిజర్వేషన్లే ఉంటాయి కదా, రిజర్వేషన్లు అయితే ఓ కదా. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉన్న 17 సీట్లలో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది అనుకుంటున్నారు, బీజేపీ ఎన్ని గెలుస్తుంది అనుకున్నారు, బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది అనుకున్నారు? అంటే అది మేము సర్వే ఇష్టం కాదు కదండి, మా ఒపీనియన్. అందరూ డబుల్ డిజిట్ కొట్టాలి అని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏమో మేము 10కి పైగా సీట్లు గెలుస్తా ఉన్నారు, అలాగే బీజేపీ వాళ్ళు 12 అంటున్నారు, కాంగ్రెస్ 14 అంటున్నారు. ఎట్లుండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ అవకాశం లేదండి. కాకపోతే లేదు, ఒకటి కూడా రాదు. 10 సీట్లు పక్కా బీజేపీకి వస్తాయి, మిగతా సీట్లు కాంగ్రెస్కి రావచ్చు. కరెక్ట్. ఇది అంటే ఇక్కడ కదా మొత్తానికి అయితే ఎక్కువ శాతం బీజేపీకి వస్తాయి, పెద్ద ఏది తెలంగాణ కాన్స్టిట్యూషన్లలో.
బీజేపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అభ్యర్థులు ఉంటే 100 వచ్చు, అభ్యర్థులు కరెక్ట్గా లేక ఇది ప్రాబ్లం. అభ్యర్థులు కనుక కరెక్ట్ ఉంటే మంచిగా వచ్చు. బండి సంజయ్ మాత్రం మంచి హవా ఉన్నది, బీజేపీ టఫ్ ఉన్నది, లోకల్ మాత్రం వివేక్ ఉంది. 10 సంవత్సరాల సంది కాంగ్రెస్ రాలేదు, ఈసారి ఖచ్చితంగా వచ్చింది. కాంగ్రెస్ అన్ని పనులు చేస్తుంది, చేయగలుగుతుంది. వాళ్ళ దగ్గర పెట్టుబడి లేక కొంచెం ఆగిపోతుంది. దానివల్ల ఎవరు చింతపడేది లేదు. ఖచ్చితంగా మళ్ళా కాంగ్రెస్ ఎంపీలు కూడా కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు తప్పకుండా. మోదీ వస్తున్నాడు, మోదీ హవా నడుస్తుందని చెప్పి ఎవరు వచ్చినా కూడా గెలుస్తానికి కష్టం, ఎవరు వచ్చినా గెలవరు. ఎందుకంటే కాంగ్రెస్ ముందట అన్నిట్లో పడ్డది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ వస్తుంది. ఎవరు ఖచ్చితం. కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చి మా అభ్యర్థులు గెలిపించండి, పార్లమెంట్ లో మన వాయిస్ వినిపిస్తాం అని చెప్తున్నారు. తెలంగాణ గురించి మాట్లాడతామని చెప్తున్నారు. అయితే 10 సంవత్సరాలు ఏం పని చేయలేదు కాబట్టి లోకానికి అందరికీ తెలిసిపోయింది. ఏం పని చేసింది సార్? గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఎక్కడ ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ నాకు ఇవ్వద్దు, నాకు అవసరం లేదు. సింగర్ నౌకరీ కానీ నాకు అవసరం లేదు. బీద వాళ్ళు ఇప్పుడు ఇదే మన గోరకాలంలో ఇల్లు లేకుండా ఉన్నారు. ఖచ్చితంగా ఇల్లు లేకుండా వారికి వాళ్ళకి ఇల్లు ఇచ్చారా? ఇల్లు ఎవరికి కూడా ఇప్పటి వరకు లేదు. ఒక్క ఇల్లు కూడా లేదు. నేను ఇక్కడ ఉండబట్టి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్క ఊరికి 40 ఇళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెటూళ్ళలో కానీ సిటీ ఏరియాలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఒక్కరికి ఇల్లు వచ్చిందా? ఎవరికైనా ఇల్లు వచ్చిందా? 10 సంవత్సరాలు కేసీఆర్ వచ్చిందా? రాలేదు. ఖచ్చితంగా వీళ్ళు పని చేసి పెడతారు, అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్ళా కాంగ్రెస్ వస్తుంది, వేరే ఏది రాదు. ఇక్కడ మక్క సింగ్ పక్క పనులు చేస్తాడు, ఎవరికి భయపడడు. మక్క సింగ్ మాంకాల్ సామి అంటారే ఇప్పుడు ఎమ్మెల్యే, ఎవరికి కూడా భయపడు. మక్క సింగ్ ఎవరికి భయపడు. మాంకాల్ సామి కూడా ఇక్కడ ఎవరికి భయపడు. కౌన్సిలర్ వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టి పనులు చేస్తారు. ఏది కానీ ఖచ్చితంగా చేస్తారు. షాకేస్ బాబు ఎట్లున్నాయి? బాగానే ఉంది. ఎట్లా నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ పరిపాలన వాళ్ళకు పూర్తి టైం లేదు, కాలేదు. ఇంకా అప్పుల పాలు చేసిపోయిండు కేసీఆర్. అవన్నీ కూడిపోయిన తర్వాత బరాబర్ నడుపుతారు వాళ్ళు. నేను డెవలప్మెంట్ చేసిన, కరెంటు తెచ్చినా, నీళ్లు తెచ్చినా, రోడ్లు తెచ్చినా అన్నాడు కేసీఆర్. అవన్నీ అబద్ధం. వాటికి వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కడతారు. బకాయిలు ఉన్నారు. ఇంకా అడిగేటోడు అడుగుతాడు, తిట్టేటోడు తిడతాడు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తాడు. ఎందుకంటే ఆర్డర్లో ఉంది కాదు బాబు, కంపల్సరీ చేస్తాడు ఆయన. బాబు ఇక్కడ మీ పెద్దపల్లి సెగ్మెంట్ లో పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారు? గోమా శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడు. కొప్పుల ఈశ్వర్ సింగరేణి కార్మికుడు ఆయన ఒకప్పుడు, ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. కాక మనవుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారు అనుకున్నాం? ఈ పిల్లగానికే ఇస్తారు, గడ్డ వంశకే ఇస్తారు. ఎందుకంటే పిల్లగాడు పోతే ఇవాళ వాళ్ళ తాత తోటి ఇక్కడ పౌండ్ తీసుకున్నారు, ఆయనే గెలుస్తాడు ఈసారి కొత్తోడు కనుక. ఇక్కడ ఈ ప్రాంతంలో కాక కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు. పబ్లిక్ అవన్నీ గుర్తుంచుకుంటారు, యాదలో కంపల్సరీ వంశకృష్ణ గెలుస్తాడు, వంశ గెలుస్తాడు. బీజేపీ వాళ్ళు మేము వస్తే అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. బీజేపీ అంటేనే అభివృద్ధి వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఎక్కడో ఉన్నది, నాగపూర్లోనూ ఎక్కడో ఉన్నది వాళ్ళు అనేది. ఇక్కడ చేరే నూక్కుంటా చేరే వరకు మళ్ళీ 5 సంవత్సరాలు కడుతుంది కనుక ఇప్పుడు ముందటున్నది మీరైనా గెలిపిస్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మాయమాటలు చెప్పిందని కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ కూడా చెప్తున్నారు. అంత చాలా తప్పు. వాళ్ళకే అది ఉల్టా, వాళ్ళ అనకూడదు. వాళ్ళు ఎన్ని రోజులే నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు? ఇవన్నీ నువ్వు లేకుండా చేయాలి కదా. కాళేశ్వరం ఒక్క రౌత్ తీస్తే మొత్తం అదంతా కూలిపోతుంది. మరి దాన్ని ఎట్లా కట్టినావు? కేసీఆర్ మొన్న రోడ్డు మీదకి వచ్చి నేనున్నప్పుడు కరెంటు బాగాలేదు, నేనున్నప్పుడు ఇలాగ రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు, కొన్ని అనుకున్న మాటలు కూడా నడిచి కుక్కల కొడుకులు రాదు అని చెప్పేసి అంటాడు. వాడు ముసలోడు కనుక అంటాడు. ఏం కాదు ఆ మాటలతోటి మళ్ళీ తిప్పి కొడతారు. అవసరం అనుకుంటే జైలు కూడా పోతారు వాళ్ళు ముగ్గురు. ఉన్నారు వాళ్ళు ముగ్గురు లీడర్లు, కొడుకు, తండ్రి, అల్లుడు. కూతురు పోయింది. ఇది ఎన్నికలు అయిపోయాక విడిచిపెట్టామని చెప్పారు గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు కూడా పోతారు. వాళ్ళే
Please do subscribe to Please do subscribe to ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు please do subscribe to please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. టు కేటీవీ తెలుగు KTV Telugu. Please do subscribe to KTV Telugu.